సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మే 3వ తేదీన నీట్ 2026 ఆఫ్లైన్ లో జరగబోయే పరీక్షకు సంబంధించి జిల్లాలోని 2 పరీక్షా కేంద్రాల్లో నిర్వహణ గురించి జిల్లా కలెక్టర్ కె హైమవతి సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యూజీసీ ఎన్ఈఈటీ నీట్ 2026 ఆఫ్లైన్ పరీక్షకు మే 3వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా కేంద్రంలో 2 సెంటర్లను ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించే 937 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మే 2, 3వ తేదీన 2 సెంటర్లలో ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా చూసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని డిఎం అండ్ హెచ్ఓకి విద్యార్థులకు సకాలంలో సెంటర్ కు చేరుకునేలా అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ డిఎంను ఆదేశించారు. పరీక్ష రోజు స్ట్రాంగ్ రూమ్ నుంచి ఎగ్జామ్ సెంటర్ వరకు పరీక్షా పేపర్లను ఎస్కార్ట్ సహాయంతో తీసుకురావాలని, అలాగే 2 సెంటర్లలో ప్రిస్క్రీన్ చుట్టూ 144 సెక్షన్ అమలు చేయాలని, పకడ్బందీగా బందోబస్తు నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పరీక్ష రాసే 937 మంది విద్యార్థులు అలాట్మెంట్ కార్డు, ఒరిజినల్ 2 పాస్ ఫోటోలు, ఒరిజినల్ గుర్తింపు కార్డు మాత్రమే తీసుకురావాలని, మిగతా ఎలాంటి వస్తువులు తీసుకురావద్దన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ కులాష్కర్, డిఆర్ఓ నాగరాజమ్మ, ఏఓ రాజ్ కుమార్, కేవీ ప్రిన్సిపల్ సూర్యప్రకాష్, నవోదయ స్కూల్ ప్రిన్సిపల్ రాజేందర్, ఈడీఎం ఆనంద్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.